హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గడానికి అలాగే టోనప్ అవ్వడానికి బాల్ తీసుకుని ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. మీరు కూడా బాల్ తీసుకుని రెడీగా ఉండండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్. హాయ్ దీపా. సో ఈరోజు బాల్తో చేస్తున్నాం కదా ఎక్సర్సైజెస్. బాల్ లేకపోతే ఏం చేయాలి? బాల్ లేకపోయినా మీరు ఫ్రీ హ్యాండ్తో చేయొచ్చు. అండ్ ఆల్సో పిల్లో తీసుకోండి, చిన్న కుషన్ ఉన్న తీసుకొని చేయొచ్చు. అండ్ ఏం లేకపోయినా పర్లేదు, ఈ ఎక్సర్సైజ్ మనం వితౌట్ బాల్ కూడా చేయొచ్చు. కాకపోతే బాల్ ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మనం చేసే వర్కౌట్స్లో కొంచెం మూవ్మెంట్ అండ్ మనం కింద వేసినప్పుడు బౌన్స్ అయి పైకి వస్తుంది, పిల్లో రాదు, కిందనే పడిపోతుంది. సో అలా కొంచెం మీరు పిల్లో యూస్ చేసినా, మీరు కింద స్లామ్ చేసిన పిక్ ఇట్ అప్ అండ్ డూ ఇట్ అగైన్, రిపీట్ ద ఎక్సర్సైజ్. ఓకే, అది మోడిఫికేషన్ నేను చూపిస్తాను. అదర్వైజ్ ఐఎమ్ ష్యూర్ అందరి ఇళ్లలో బాల్ ఉంటాయి అండ్ లేకపోయినా ఇట్స్ ఓకే, నో ఎక్విప్మెంట్, నో ప్రాబ్లం. ఈ ఎక్సర్సైజెస్ మీరు వితౌట్ బాల్ కూడా చేయొచ్చు. ఓకే, మనం టోటల్ బాడీ టార్గెట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అప్పర్ అండ్ స్లోగా విల్ మూవ్ డౌన్ టువర్డ్స్ ద లోవర్ బాడీ. ఓకే, బిఫోర్ దాట్ వార్మప్, చాలా ఇంపార్టెంట్. వార్మప్ ఎక్సర్సైజెస్, మనం ఏదైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు వార్మప్ అండ్ స్ట్రెచింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వార్మప్ మన మసిల్స్ని ప్రిపేర్ చేస్తుంది. వార్మ్ అవుతాయి మన మసిల్స్. మనం కొంచెం వార్మ్ చేయగానే విల్ స్టార్ట్ స్వెట్టింగ్, మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బాడీ ఇట్లా వార్మ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ మసిల్స్ ఆర్ రెడీ ఎక్సర్సైజెస్ కోసం. అండ్ ఫుల్గా వర్కౌట్ చేసిన తర్వాత అవి మళ్ళీ కూల్ డౌన్ అవ్వాలి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేసేయాలి. సో అప్పుడు ప్రాపర్ కూల్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ చేయాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీకు టైం లేదు, డేలో అంతా చాలా బిజీ ఉంటున్నారు, అందరు సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేస్తున్నారు, అసలు టైం దొరకట్లేదు అన్నప్పుడు కొన్ని అట్లీస్ట్ మీ ఆ స్ట్రెచింగ్ అన్నా లేకపోతే వార్మప్ అన్నా చేస్తూ ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. ఎందుకంటే మనం ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉంటున్నాము అండ్ మన బాడీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ యాక్టివిటీ. సో కంప్లీట్గా యాక్టివిటీ లేకుండా చేస్తే కూడా మన బాడీకి త్వరగా బద్ధకం అండ్ దెన్ త్వరగా డిజీజెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అలా లేజీగా ఉండకుండా అట్లీస్ట్ కొన్ని స్ట్రెచెస్ అండ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి కొంచెం మూవ్మెంట్ ఇచ్చుకుంటూ లేచి నడవండి. ఒక 5 minutes అలా నడిచేసి మళ్ళీ వచ్చి కూర్చోండి. ఓకే, ఇప్పుడు మేము చేసే ఎక్సర్సైజెస్ కూడా మీరు అట్లీస్ట్ మార్నింగ్ లేవగానే ఒకసారి ఇవి చేసేసుకున్నా చాలు, you'll feel better అనమాట. ఓకే, let's start. Yeah. Okay, first my neck exercises, right and left, 10 counts. 5, 6, 7 and go 1, left, 2, left, 3, left, 4, left, 5, left, 6, left, 7, 8, 9 and 10. Up and down, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi shoulder circles clockwise anti-clockwise 10 counts. Let's go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And reverse 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And up and down 10 counts. 5, 6, 7, go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi hands out, circles, small circles. 5, 6, 7, go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and back 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi hands up and kindaki force toni push cheyandi and flex cheyandi. మీ palms flex అయి ఉండాలి. All right, 5, 6, 7 go 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi same thing, hands down and stop. Ikkadiki forcible ga push chesi stop cheyandi. All right, 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, shoulder level, 7, 8, 9, 10. So are you guys ready? Yes. Ball తీసుకోండి. First one. So first hand side నుంచి up, extend and turn. So basically మనం కంప్లీట్గా ఇక్కడి నుంచి ఎక్స్టెండ్ చేస్తూ డౌన్, ఎక్స్టెండ్ చేస్తూ డౌన్. ఈసారి మనం బెండ్ అవ్వట్లేదు. వీఆర్ గోయింగ్ టు ఓన్లీ అండ్ బాల్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకుంటున్నప్పుడు డెఫినెట్గా యుల్ ఫీల్ అండ్ వర్క్ అండ్ కంప్లీట్గా షోల్డర్ మీద. ఓకే, ఒట్టి లూజ్గా పట్టుకొని హ్యాండ్స్ లూజ్గా పెట్టి చేస్తే మీరు 100 reps కూడా చేయొచ్చు, అసలు ఏమీ ఎఫెక్ట్ ఉండదు. సో అలా చేయకుండా మేక్ ష్యూర్ ప్రాపర్గా ఎక్స్టెండ్, ప్రెస్ చేసి బాల్ని అండ్ డౌన్ అండ్ కాన్స్టెంట్గా మన కోర్ కూడా ఎంగేజ్ చేసి ఉంచాలి. ఆల్ రైట్, లెట్స్ గో. అండ్ 5, 6, 7 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, last one, 15. And relax. So did you work on your shoulder? Fully. ఆర్మ్స్ కూడా పడుతున్నట్టు. Yes. ఎందుకంటే ప్రెస్ చేసి పెడుతున్నాం. అదే మనం ప్రెస్ చేయకపోతే ఓన్లీ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఒకటి షోల్డర్ అవుతుంది అండ్ గట్టిగా ప్రెస్ చేసి పెట్టినప్పుడు ఆల్మోస్ట్ మన డంబుల్ అంత వెయిట్ ఉంటుంది. సో డంబుల్ పట్టుకున్నప్పుడు మనం గట్టిగా పట్టుకుంటాం కదా పడిపోకుండా. సో అలాగే అనమాట. సో ఈజీ వే అంటే బాల్ ఈజ్ ఈజీ. మనం డంబుల్స్ తెచ్చుకోకుండా బాల్తో కూడా యూ కెన్ స్టిల్ వర్క్అవుట్. అండ్ మనం జిమ్స్లో దొరికేవి మెడిసిన్ బాల్స్, స్లామ్ బాల్స్ అవి వేరే ఉంటాయి. అవి కొంచెం హెవీ ఉంటాయి, 3 kgs, 5 kgs, 8 kgs అలా. అవి కూడా కావాలంటే తెచ్చుకోవచ్చు టు వర్క్ ఆన్ సమ్ స్ట్రెంగ్త్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇక్కడి నుంచి నీ సాఫ్ట్ అండ్ బాల్ పడిపోకుండా కీప్ స్విచ్చింగ్. ఓకే, అండ్ ఒకటి యాంగిల్లో ఒకటే పొజిషన్లో విల్ హ్యావ్ టు టర్న్ అరౌండ్ అనమాట. ఓకే, బాడీకి టచ్ కాకుండా కొంచెం దూరంలో పడిపోతే ఇట్స్ ఓకే, మీరు కొంచెం చీట్ చేసి చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ ప్రాపర్గా మీరు ట్విస్ట్ కాకుండా, మీరు ట్విస్ట్ చేయకుండా ఓన్లీ హ్యాండ్. సో ద హోల్ పాయింట్ ఇస్ మీరు హ్యాండ్ వెనకాలకి ఇలా తీసుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా యూ వర్క్ అండ్ టేక్ ఇట్ అండ్ ముందుకి. సో మనం ఈ మూవ్మెంట్ మన షోల్డర్స్, మన ఆర్మ్స్ విల్ స్టిల్ వర్క్అవుట్ అనమాట. ఓకే, నీ సాఫ్ట్, abs tight and 5, 6, 7 go. 1 and 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and back. 11, 12, 13, 14, 15 and ఇప్పుడు other way round. 5, 6, 7 go. 1, 2, 3 and back. 4, 5, 6, 7, 8, 9,
11, 12, 13, 14, 15, and see that difference తెలిసిందా? మనం హ్యాండ్ కాన్స్టెంట్గా ఫార్వర్డ్ బ్యాక్ ఈ మూవ్మెంట్తో మనం డెఫినెట్గా విల్ వర్క్ ఆన్ ద షోల్డర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ మనం రైట్ లెగ్ ఫార్వర్డ్ లంజ్ పొజిషన్లో స్టెప్ ఫార్వర్డ్ లంజ్, బ్యాక్ని కిందకు పుష్ చేయాలన్నమాట. సో వాచ్ అగైన్, నేను సైడ్ ప్రొఫైల్లో చూపిస్తాను. స్టెప్ రైట్ లెగ్ ఫార్వర్డ్. సో ఈ పొజిషన్లోకి వచ్చాక బ్యాక్ నీని మనం కిందకు పుష్ చేయాలి. సో నీ ఇలా ఫార్వర్డ్ వెళ్ళకుండా ఫ్రంట్ ఫుట్ రైట్ యాంగిల్లో ఉండాలి, బ్యాక్ నీ డౌన్. సో ఇది చేసినప్పుడు ఆర్ ఇంత కిందకి వెళ్ళినా పర్లేదు. స్టే హియర్, ట్విస్ట్, సెంటర్ అండ్ స్టెప్ బ్యాక్. రైట్ లెగ్ ఫార్వర్డ్, go down, twist, center and come back. Okay, and ఒకవేళ మీకు అలా బ్యాలెన్స్ చేయడం కష్టంగా అనిపిస్తే నీ కంప్లీట్గా డౌన్ పెట్టండి. అండ్ ప్లీజ్ నీ సడన్గా కింద డ్రాప్ చేయకండి, నీ పెయిన్ వస్తుంది. ఒక పిల్లో పెట్టుకోండి టు సపోర్ట్ యువర్ నీ. ఆల్ రైట్, లెట్స్ గో. రైట్ సైడ్ ఆల్టర్నేట్ చేద్దాము. ఫస్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్, టర్న్ రైట్, వెనక్కి వచ్చేసి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, టర్న్ లెఫ్ట్. ఓకే, 5, 6, 7 and go right leg forward, down, twist, center, up, and left leg forward, down, twist, center and up. 3, right leg forward, down, twist, center, up, left leg forward, down, twist, center, up. 5, right forward, down, twist, center, back. Left, 6, down, twist, center, up. 7, right leg forward, down, twist, center, up. Left leg, 8, down, twist, center, up. 9, right leg forward, down, twist, center, up. 10, left, down, twist, center and come. Abmanika, next workout ఏంటి? Next one మన sumo squat position. So first feet together, heels, toes, heels, toes. ఇక్కడ నుంచి మనం స్క్వాట్ పొజిషన్ వెళ్తున్నప్పుడు మనం బాల్ని కింద and hold. Squat, go down, కింద hold the ball. Okay? And మనం రిమెంబర్ సుమో స్క్వాట్ పొజిషన్లో నీస్ ఇలా ముందుకు వెళ్ళకూడదు, హిప్స్ బ్యాక్ అండ్ లో, బ్యాక్ ఆర్చ్ చేయకండి, టేల్ బోన్ టక్డ్ ఇన్, స్క్వీజ్ యువర్ గ్లూట్స్. అండ్ 5, 6, 7, go. 2, 3, low. 4, low వెళ్ళండి. 5 more. And slowly feet together. Okay? From here, ఇక్కడ నుంచి మనం ఇంకొక వేరియేషన్ చేయబోతున్నాము and on the floor. So let's see. We're working on the core. ఇక్కడ నుంచి first take it in and slowga place it here, lean back, legs straight చేస్తూ come forward, turn, lean back. So legs straight చేయాలి, lean back, come forward. Okay, so abs and definitely గా మనం knee straight పెట్టి squeeze చేసినప్పుడు you will work on your thigh. Let's go. Back straight, కొద్దిగా lean back. First కింద నుంచి take the ball and go back straight in. Ball ni kuda slide avvanivali. Take it in and switch other side. In and straight, up, down. 3 and straight, up, down. 4 and straight, up, down. 5, abs tight and straight, up, down. 6, straight,
up, down. 7. Straight, up, down. 8. Straight, up, down. 9. Straight, up, down. 10. And straight, up, down. So hip flexors. కాన్స్టెంట్గా మనం ఈ మూవ్మెంట్ ఇలా పైకి చేసినప్పుడు హిప్ ఫ్లెక్సర్స్, మన థైస్ మధ్యలో కట్స్ని హిప్ ఫ్లెక్సర్స్ అంటాము. సో అవి కూడా యుల్ వర్క్ ఆన్ దట్ మసిల్ యాజ్ వెల్. ఓకే, ఇక్కడ నుంచి లెట్స్ గో. డైమండ్ షేప్లో లెగ్స్ అండ్ లై డౌన్, కమ్ అప్ అండ్ డౌన్. దట్స్ ఇట్, సింపుల్. కమ్ అప్, సిట్ అప్. ఇఫ్ యూ కెనాట్ కమ్ అప్, కంప్లీట్గా పైకి రావడం కష్టంగా అనిపిస్తే and down and down. Okay, let's go. Hands spiky. 5, 6, 7 and go. 1, down. 2, abs tight, back round chestu, go down. 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and down. And ball ఒక side పెట్టేసి just hug your knees. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ఇక్కడ నుంచి legs straight, toes pointed, fingers interlock, knee straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And అక్కడ నుంచి స్లోగా turn back. All fours position. Cat in, head inside, abs tight, glutes tight. And 1, 2, 3, 4, back round, upper back. 6, 7, 8, 9, 10. And inhale, look up, pike chudandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkada nunchi stay here and hand out, stretch. And other side. And ikkada nunchi ide position lo adjust your knees. ఒకవేళ మీకు ఇలా కూర్చోవడం కష్టంగా అనిపిస్తే నార్మల్గా క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చోండి. హ్యాండ్స్ అవుట్ అండ్ స్లోగా సైడ్ దూరం ఇన్ లైన్ మన హిప్తోని హ్యాండ్ డౌన్ పెట్టేసి ఎక్స్టెండ్ అదర్ హ్యాండ్. సో రైట్ షోల్డర్, రైట్ హ్యాండ్ కింద ఉంది. రైట్ షోల్డర్ చెవికి దూరం ఉంచాలి, ఇలా దగ్గరికి పెట్టకూడదు. రైట్ అండ్ పైకి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly come up, other side. Hand extend up. 1, 2, 3. Mere elbow bend chesi kuda you can extend more. 6, 7, 8, 9, 10. And slowly ikanchi push yourself back. Legs wide position lo, knees wider and deep squat. So spine straight. ఇలా మీ ఎల్బోస్ తోని నీస్ బయటికి పుష్ చేయండి. మీకు ఒకవేళ ఈ పొజిషన్లో బ్యాలెన్స్ చేయడం కష్టంగా అనిపిస్తే ఇలా టోస్ మీద వెళ్ళకుండా చూడండి. బ్యాక్ సపోర్ట్ తీసుకోండి, వాల్ అగైన్స్ చేయండి. అండ్ 10, 9, 8, 7, 6, 5,
4, 3, 2, 1. స్లోగా palms on the floor. హిప్ పైకి, ఫీట్ టుగెదర్ తెచ్చుకోండి అండ్ మెల్లిగా రోల్ అప్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో కంప్లీట్ గా టోటల్ బాడీ వర్కౌట్స్ చేసాము, బాల్ సపోర్ట్ తీసుకుంటూ చేసాము. మీరు కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇలాగే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.